హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వచ్చింది బుక్స్కి అట్టలేస్తూ వచ్చాను. స్కూల్ స్టార్ట్ అయ్యాక మనకుండే పెద్ద పని అట్టలేయడమే కదా. ఇప్పుడు అది ఎలా వేస్తున్నాను ఏంటో చూద్దాం. వీళ్ళున్నదేమో గింతంతా, వీళ్ళకి ఇన్నిన్ని లెసన్స్ ఇన్నిన్ని బుక్సా? అసలు ఇవన్నీ తెలుగులో లెసన్స్ అన్నీ రైమింగ్ లాగా ఉంటున్నాయి కదా. మన చిన్నప్పుడు ఆడుకునేది చెమ్మ చెక్క చెరడేసి ముగ్గ డైలీ ఆడుకుంటుండేది చిన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళకి బుక్స్లో కూడా వచ్చేసినాయి. ఇచ్చేట వే టు కన్వర్జేషన్, హిందీ సరిత వర్క్ బుక్, ఇది కాపీ రైటింగ్, హిందీ కాపీ రైటింగ్, హిందీ లెసన్స్. మాకు ఎప్పుడో 6th క్లాస్లో స్టార్ట్ అయ్యే హిందీ వీళ్ళకి ఇప్పుడే ఆల్రెడీ యూకేజీలో నుండే స్టార్ట్ అయిపోయినాయి. 2nd క్లాస్కి వచ్చేసరికి మొత్తం అన్నీ వచ్చేసినాయి. ఇంగ్లీష్ కర్సివ్ రైటింగ్, ఇంగ్లీష్ వండర్స్. వీళ్ళకున్న సిలబస్ చూస్తుంటే అప్పుడు మాకు 9th 10thలో ఉన్న గ్రామర్ అంతా వీళ్ళకి ఇప్పుడే ఉంటుంది. అసలు ఎన్విరాన్మెంటల్ సైన్స్, మనకు సైన్స్ సోషల్ రెండు డిఫరెంట్గా ఉండేవి, వాటిని కలిపి ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని ఇస్తున్నారు వీళ్ళకి. మనకేమో అప్పుడు పెద్దగా వచ్చేటి 6th క్లాస్లో అన్నీ స్టార్ట్ అయ్యేవి, ఇప్పుడు ఉన్నాయి. వీళ్ళకైతే 1st క్లాస్ నుండే కంప్యూటర్ స్టార్ట్ అయిపోయింది. కంప్యూటర్ బిట్స్ బైట్స్ అన్నీ పిల్లలకి ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. ఇవి కాకుండా ఇంక ఇవన్నీ ఈ నోట్సెస్ ఇన్ని డైలీ తీసుకెళ్ళడమేనంట, ప్రతి బుక్ తీసుకెళ్ళడం, ఇవన్నీ చేయడం. అసలు ఎలా చేస్తారో. ఏం చేస్తున్నావు హ్యాపీ? ఏం చేస్తున్నావు చెప్పు. ఇక మేము అట్టలేసుడు అయినట్టే. అన్నీ ఏది వేసినా లాగుతుంది, తీసుకుంటుంది, నోట్లో పెడుతుంది. ఏం చేసినా అంతే. ఇక మా చిన్న పాప అస్సలు అట్టలేనియట్లేదు, అన్నీ లాగుతుంది. ఒక 5 బుక్స్కి వేసే వరకు పడుకుంది, తర్వాత లేచిందంటే ఇక స్టార్ట్ చేసింది బుక్స్ లాగడం, అన్నీ స్టార్ట్ చేస్తూనే ఉంది. ఈ బుక్స్ వేయడానికి ఎన్ని రోజులు పడుతుందో ఏమో అసలు. వచ్చి చూడండి, నేను అట్టలేస్తాను, నా బుక్స్ నేనే వేసుకుంటా అని చెప్పి వేసుకోవడం కూడా స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు ఇక ఎలాంటి పనులు ఉండవు. సమన్వయ వట్లన్నీ సమన్వయ వేసుకుంటే సమన్వయ వర్క్స్ అన్నీ సమన్వయ చేసుకుంటుంది. ఇక అటు ట్రై చేసి ఇటు ట్రై చేసి టోటల్గా అయితే ఒక బుక్కి అయితే అట్ట వేయడం అయితే చేసేసింది. ఈ లోపల మా చిన్న పాప చూడండి ఏం చేస్తుందో. ఈ జ్యూస్ లోపల తీసి నోట్లో పెట్టడం, ఏది దొరుకుతుందా అని చెప్పి చూసుకుంటూనే ఉంటుంది, చేతికి ఏది దొరుకుతుందా అని. ఈ అక్కేమో మొత్తం వట్టలు వేసుకుంటే నిమగ్నమైపోయి ఉన్నది. అక్కేమో ఇందులో. మా చిన్నప్పుడు అయితే ఇలాంటి వట్టలు ఏమీ ఉండకపోయేటి. జస్ట్ న్యూస్ పేపర్తో మ్యాగజైన్స్ అలాంటి వాటితో తీసుకొని వట్టలు వేసుకునే వాళ్ళం. ఒక్కోసారి అయితే అవి కూడా ఏం లేకుండా వట్టిగానే వదిలేసేవాళ్ళం. ఇంకా మాకు మేమే చేసుకునే వాళ్ళం అన్ని పనులు. మా పేరెంట్స్ ఎవరు కూడా ఏం హెల్ప్ చేయకపోయేది, ప్రతిదీ నేర్చుకుని చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పటి పిల్లలకి అన్ని పేరెంట్స్ చేయడం, వాళ్ళకి ఇచ్చే ప్రాజెక్ట్ వర్క్ కూడా మనమే చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మనకిస్తున్నారా పిల్లలకి ఇస్తున్నారా అర్థం కాకుండా ఉంటుంది వర్క్ కూడా. ఇప్పుడు పిల్లలకి ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా, ఇయర్కి బుక్స్ చేంజ్ అవుతూనే ఉన్నాయి. ఈ ఇయర్ వాడిన బుక్స్ నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ అవ్వట్లేదు. నెక్స్ట్ పిల్లలు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతాయి అనుకున్నా కూడా చేంజ్ అయిపోతూనే ఉన్నాయి ప్యాటర్న్స్ అన్నీ. కానీ మా అప్పుడు అలా కాదు, ఒకరి బుక్స్ ఒకరిని చదువుకునే వాళ్ళం. అక్క బుక్స్ అన్నయ్య బుక్స్ నేను, అలా ఒకరి తర్వాత ఒకరికి వస్తూనే ఉండేవి బుక్స్. అప్పుడు ఈ టెక్స్ట్ బుక్సే కాకుండా గైడ్స్ అనేటివి ఉండేవి, అవి తీసుకునే వాళ్ళం. ఒకరి నుండి ఒకరు అవి చేసుకుంటూనే ఉండేవాళ్ళం, యూజ్ చేయడమే. కానీ ఇప్పుడు ఎవ్రీ ఇయర్కి చేంజ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి న్యూ బుక్స్ తీసుకోవడమే. మళ్ళీ బుక్స్ కాస్ట్ కూడా ఫుల్గా ఉంటుంది. నాకైతే అన్నీ సెకండ్ హ్యాండే, టెక్స్ట్ బుక్స్ గైడ్స్ అన్నీ కూడా. ఒక నోట్ బుక్స్ మాత్రమే కొత్తవి తీసుకునే వాళ్ళం, మిగతా అన్నీ అన్నయ్య వాడినవే నాకు వచ్చేవి. ఎప్పుడు కూడా కొత్తవి ఏవి వాడింది అనేది లేదు. కానీ ఇప్పుడు మా పాపకి ఎన్ని బుక్స్ తీసుకుంటున్నామో. ఇప్పుడున్న స్కూల్స్ అన్నీ ఇలానే అయిపోయాయి టోటల్గా. చూడండి వెదర్ ఎంత బాగుందో, చెట్టు నిండా కనకంబరాలు, మబ్బు వచ్చింది, వర్షం పడేలా ఉంది, కూల్గా ఉంది. ఇట్లా బుక్స్ వేస్తూ వట్టలేస్తూ ఉంటే అది చాలా మంచిగా అనిపించింది, అందుకే వీడియో తీసిన. చూడండి గ్రీనరీగా. ఇది మా ఇంటి వెనకాల, ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ స్టిక్కర్ వేయడం, వట్టలు వేయడం అన్నీ అయిపోయాక స్టిక్కర్ వేసి నేమ్స్ రాయడం. నాకైతే ఇవి స్టిక్కర్ వేసుకోవడం అవి ఏవి కూడా తెలీదు బుక్స్కి, అందుకే మా పాపకి ప్రతిదీ తెలిసేలాగా అన్నీ తీసుకుంటున్నాము. నేమ్స్ రాయడం స్టార్ట్ చేసేసాను. ఎస్ సమన్వికృతి.
నాకు ఈ బుక్స్కి అట్లేయడానికి 2 డేస్ టైం పట్టింది. నార్మల్గా అయితే 1 డేలో కంప్లీట్ చేస్తాను. కానీ చిన్న పాప మధ్య మధ్యలో ఏడవడం, బ్రేక్ తీసుకోవడం వల్ల లేట్ అయిపోయింది. ఇంకా ఎక్కువ టైం పడుతుందేమో అనుకున్నాను, కానీ 2 డేస్లో కంప్లీట్ చేసేసాను. లాస్ట్ ఇయర్ అయితే 4-5 డేస్ వేసాను అట్టలు ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు. అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉండేసరికి ఎక్కువసేపు కూర్చోలేక అన్ని డేస్ తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.